శ్రీమాత్రే నమః. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు మేషరాశి వారు. ఈ వారం ఆలోచనలు అందరికీ ఉపయోగపడే విధంగా మీరు చేస్తూ ఉంటారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయండి మీకు ఈసారి. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరమైన వ్యక్తులు దగ్గరకు చేరుతారు. కొంత సొమ్ము అనూఖ్యంగా అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి షేర్ల విక్రయాలు కూడా అనుకున్నంత లబ్ధి చేకూరుతుంది. కుటుంబంలో అందరి ప్రేమానురాగాలు పొందుతారు. ముఖ్యంగా సోదర సోదరులతో వివాదాలు సర్దుబాటయ్యి ఊరట చెందుతారు. సంతానపరంగా నెలకొన్న చిక్కులు సైతం తొలగుతాయి. వేడుకల నిర్వహణలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఊరట చెందుతారు. వ్యాపారాల్లో విస్తరణలు అవాంతరాలు తొలగుతాయి. నూతన పెట్టుబడులు సమకూరుతాయి. లాభాలు ఆశించినంతగా దక్కుతాయి. ఉద్యోగాల్లో కోరుకున్న అవకాశాలు వచ్చి ప్రమోషన్లు కూడా పొందుతున్నారు. విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు మీరు. పారిశ్రామికవేత్తలకి విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది. మహిళలకి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మీరు పశ్చిమ దిశగా ప్రయాణం చేయండి. 3 అనే నంబర్తో ఈ వారమంతా కూడా చేయండి. గ్రే కలర్ వాడండి. ఆదిత్య హృదయం మంత్రాన్ని పఠనం చేయండి లేదా వినండి. యూట్యూబ్లోనూ అక్కడెక్కడ వినండి లేదా నోటికి వస్తే చెప్పండి. ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తుండండి రోజు. నవగ్రహ దేవాలయాలు ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళి నమస్కారం చేసుకోండి. పెసరపప్పు ఉంది చూసారా, ఈ పెసరపప్పుతో అన్నం తయారు చేసి పేదవాళ్ళకి భిక్షులకు అంతగా పొంగల్, కట్ట పొంగల్ అంటారు చూస్తారా, అలాంటివి తయారు చేసి పేదవాళ్ళకి అందరికీ కూడా పంచండి. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. మంగళవారం శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి మీ యొక్క గృహంలోనూ మీ యొక్క ఇంటిలోనూ మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వెలిగించండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు సంబంధించిన వారు వృషభ రాశి వారు. మీరు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం పెరుగుతుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీరు చక్కగా మిత్రులతో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగి కొంత ఉపశమనం పొందుతారు. కాంట్రాక్టులు కొత్త కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రమపడ్డ ఫలితం పొందుతారండి. మీరు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. రుణదాతలు ఒత్తిడిలు తగ్గిస్తారు. ఆస్తులు విక్రయాల ద్వారా కొంత సొమ్ము అందుకుంటారు. కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా మెసులుతారు. మీరు ఆనందం సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. సోదరులు సంతానం నుంచి ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని రుగ్మతలు వ్యాధులన్నీ ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయండి. ఉపశమనం, వైద్య ఉపశమనం పొందుతారు. మీరు వ్యాపారంలో కోరుకున్నంత లాభాలు అందుతాయి. పెట్టుబడులకి డోకా ఉండదు. ఎవరైనా పెట్టుబడులు పెడుతూనే ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఉద్యోగస్తులకి పదోన్నతులు తగ్గుతాయి. పై స్థాయి వారి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి నూతన ఉత్సాహం, సత్కారాలు లభిస్తుంటాయి. చక్కగా మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. ఉత్తర దిశ ప్రయాణం మీకు బాగా ఉంటుంది. ఈశ్వర దేవాలయానికి వెళ్ళండి. విద్యార్థులు చక్కగా చదువుతున్నారు. రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉందండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు డైలీ జపం చేయండి. 16 ప్రదక్షిణాలు శివాలయంలో ప్రదక్షిణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. 4 అనే ఒక సంఖ్య
ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ దుస్తువులు, ఆరెంజ్ అనే కలర్ని ఎప్పుడైనా వాడండి. చక్కగా మీకు ఉత్తర దిశగా ప్రయాణం చేయండి. పెరుగు దానం చేయండి. పేదవాళ్ళకి పెరుగు కొంచెం ఎక్కువ తీసుకుపోయి పేదవాళ్ళకి పెరుగు దానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకనూ ఉపశమనానికి మూలికా తైలంతో దీపం వెలిగించని మీ గృహంలోనూ దేవాలయంలోనూ నవమూలికా ధూపం వెలిగించి సకల దోషాలు తొలగి విజయాన్ని పొందండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములకు జన్మించిన వారు మీరు మిథున రాశి వారు అవుతారు. మీకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అంచనాలతో పొరపాట్ల వల్ల కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. జాగ్రత్త మిత్రమా, జాగ్రత్త. కష్టానికి ఫలితం పొందడం విఫలం చెందుతారు. ఈ వారమంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా జాగ్రత్త. ప్రత్యర్థుల నుంచి సమస్యలు పెరుగుతాయి. కాంట్రాక్టులు సైతం కొన్ని సమయాల్లో చేజారే అవకాశాలు కనబడుతున్నాయి. విచిత్రమైనటువంటి విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం గందరగోళాన్ని పెట్టవచ్చు. ఈ వారం జాగ్రత్త. కాస్త ఏదో అయిపోతుందని కాదు, కాస్త జాగ్రత్త పడండి అంతే. తీర్థయాత్రలు చేస్తారు, దైవనామస్మరణతో ఉంటారు. నిర్ణయాల్లో తొందరపాటు కాకుండా నిదానం పాటించండి. రావాల్సిన సొమ్ము అందక ఇబ్బందులు పడుతుంటారు. కొత్త ఇన్వెస్ట్మెంట్ ఖర్చుల విషయంలో తొందరపడవద్దు. మంచి చెప్పినా కుటుంబ సభ్యులు విరోధులుగా మారుతారు. సంతానపరంగా కొన్ని చిగాకులు కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్త. పిల్లల్ని మందలించకండి అతిగా, పాపము. ఒకరి ఆరోగ్యం ఇంట్లో వారిది కొంచెం ఆందోళన కలిగిస్తుంది, జాగ్రత్త. ఆరోగ్యం మీకు కూడా కాస్త కొంత నల్లత చూపిస్తుందండి. వైద్య సేవలు తప్పట్లేదు. వెహికల్ నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాల్లో లాభాలు మిశ్రమం మాత్రమే. షేర్ విక్రయాల్లో లాస్, జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి కాస్త ప్రెషర్స్ ఎక్కువ వస్తున్నాయి, జాగ్రత్త. రాజకీయవేత్తలు కాస్త ప్రశాంతంగా ఉండండి. మహిళలకి ఈ వారం అంతా నిరుత్సాహమే కనబడుతుంది. తూర్పు దిశగా ఎందుకైనా ప్రయాణం చేయడం మంచిది. దక్షిణామూర్తి శ్లోకం లేదా శివాలయానికి వెళ్ళండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని పఠనం చేయండి. ఆవులకి పచ్చగడ్డి, కూరగాయలు, పండ్లు అవన్నీ తినిపించండి. ఆవుకి గోదానం చేయండి, గోవుకి దానం చేయండి. 1 అనే నంబర్తో ఏ పనైనా కూడా చెయ్యండి. నీలిరంగు వస్త్రాన్ని ధరించండి. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తాయి. విద్యార్థులు జాగ్రత్త. పరీక్ష సమయం మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, గట్టిగా చదవండి, చక్కగా అయిపోతారు. ఏమి కాదు, భగవంతుడు ఉన్నాడు కదా మనతో. చక్కగా చేయండి. ఇంకనూ ఇవన్నీ కూడా ఉపశమనం చెందడానికి మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వేసి సకల దోషాలు తొలగి విజయం పొందండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు చెందినవారు మీరు కర్కాటక రాశి వారికి సంబంధించిన వారుగా ఉన్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు. ఈ వారం అంతా కొంచెం మిశ్రమ ఫలితం అలా కనబడుతున్నాయి. మిత్రులు మీపై కొన్ని అభాండారాలు మోపవచ్చు, అప్రమత్తంగా మెలగండి. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. క్షణచిత్తం క్షణమాయనట్టుగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న మాట సరదాగా చెప్పాలనుకుంటే అది పెద్ద గొడవలో వెళ్ళిపోతుంది. జాగ్రత్త పడండి. కాస్త కంట్రోల్గా ఉంటే చాలట. శ్రమ మరింత పెరుగుతుంది. కాంట్రాక్టులు కొద్దిపాటి చికాకులు, కొన్ని అగ్రిమెంట్లు వాయిదా వేసుకోండి. ఇట్స్ గుడ్. ఈ వారం కాకపోతే వచ్చే వారం చూద్దాం అని వేసుకోండి. కొంత సొమ్ము అందినా అవసరాలు తీరట్లేదు, కాస్త రుణం చేయాల్సి వస్తుంది. కొత్త రుణాలు చేస్తారు. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త. 1కి 2 సార్లు చదవండి, తర్వాత సంతకం పెట్టి. కుటుంబ సభ్యులతో లేనిపోని తగాదాలు, భార్యాభర్తల మధ్యలో కూడా కాస్త కొంచెం సమస్యలు, జాగ్రత్త. కొంచెం రాజీ ధోరణి అవలంబిస్తే అన్నీ చక్కబడతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో విభేదాలు, నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత నలత తప్పదు. వైద్య సేవలు పొందుతారు. కాస్త జనరల్ టెస్టులంతా కూడా శరీరానికి ఒకసారి చేయించుకోండి.
వ్యాపార విస్తరణలో కాస్త ఆటంకులు, కాస్త ఓపిక పట్టండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి, అన్నీ చక్కగా అవుతాయి. ఆలస్యమైనా పర్వాలేదు కానీ మంచిగా జరుగుతుంది. ఉద్యోగస్తులకి కాస్త కొన్ని తిప్పలు పడవు, తప్పదు. పెద్దగా ఊహించుకున్న గొప్ప ఫలితం అంటూ ఏం లేదు ఉద్యోగస్తులకి. పారిశ్రామికవేత్తలు మిశ్రమంగానే ఉన్నారు. ఈసారి కాస్త నిదానంగా చేయండి. మహిళలకి మానసిక సంపూర్ణమైనటువంటి అశాంతి. దైవనామస్మరణ చేయండి, అమ్మవారి తులసికి పూజ చేయండి, అన్నీ చక్కబడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, వినండి. 8 అనే నంబర్తో ఈ వారమంతా కూడా చెయ్యండి చక్కగా. నీలవస్త్రధారి కాబట్టి ఆ మహావిష్ణుకి ప్రార్థన చేయండి. నీలవస్త్రం, నీలు రంగుని ఒకసారి ఎక్కువ చేయండి. మంగళ బుధవారాలు మీకు బాగా కలిసి వస్తాయి. నువ్వులు ఉంటాయి చూసారా, నువ్వులు, ఆ నువ్వులు ఉండ అంటారు. ఆ నువ్వులు ఉండ తయారు చేసి బెల్లంతో పేదవాళ్ళకి పంచండి, అన్నీ చక్కబడతాయి. ఇంకనూ అన్ని గ్రహదోషాలన్నీ తొలగడానికి మీ గృహంలోనూ దేవాలయంలోనూ మూలికా తైలంతో దీపం వెలిగించి నవమూలికా ధూపంతో ధూపం వేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1, 2, 1వ పాదంకి జన్మించిన వారు మీరు సింహరాశి వారు అవుతారు. మీకు ఈ వారం శుభాశుభ ఫలాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాము. కొత్తగా చేపట్టిన పనులు సహా పెండింగ్లోని పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అద్భుతం ఈ వారం మీకు, చాలా అద్భుతం. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు, మీ ఆశయాలు సాధించే దిశగా అడుగు వేస్తారు. భూవాహన యోగనాలు కలిగి వస్తాయి. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఎస్ ఐ కెన్ అనే ఒక పవర్ మీలో వచ్చేస్తుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వేడుకల నిర్వహణలో భాగస్వాములు అవుతారు. కాంట్రాక్టులు దక్కించుకోవడం, పెద్ద పెద్ద కాంట్రాక్టులు మీకు వచ్చేస్తున్నాయి. మీరు ట్రై చేయడమే అలా వచ్చేస్తున్నాయి. ఆర్థిక పరంగా ఇంతవరకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. 2-3 విధాలుగా ధనప్రాప్తి, అన్ని రకాలుగా, ఒక్కసారి కాదు అన్ని విధాలుగా షేర్ మార్కెట్స్లో కలిసి వస్తున్నాయి. కుటుంబంలో అందరి నిర్ణయాలు గౌరవిస్తారు. వ్యవసాయదారులు అయితే అద్భుతం అండి. ఆ రైతు మిత్రులు, అబ్బో మీరు పండినటువంటి పంటలు అద్భుతంగా కలిసి వస్తున్నాయి. మీ సోదరులతో చక్కటి ప్రేమానురాగాలతో ఉంటారు. మీ గురించి సమాజంలో మీ యొక్క సత్తా తెలిసి అందరూ ప్రశంసలు అందిస్తారు. మీకు వివాహయత్నాలు, ఇంట్లో వివాహం కాని వారికి అనుకున్నటువంటి వివాహయత్నాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగాల్లో కోరుకున్న ఉన్నత పదవి, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఇంక్రిమెంట్స్, ఇంకేం కావాలండి ఉద్యోగస్తులారా? మంచి రోజులు కదా ఇంక బయట. వ్యాపారంలో కోరుకున్న లాభాలు, అద్భుతమైనటువంటి లాభాలు, నూతన పెట్టుబడులకి అవకాశాలు కనబడుతున్నాయి. పారిశ్రామికవేత్తలకి మంచి అవకాశాలు, ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇండస్ట్రీ మిషనరీ సబ్సిడీస్ ఇవన్నీ కూడా మీకు వస్తున్నాయి. నూతన పెట్టుబడికి మీరు ఆహ్వానించండి. విదేశీయ వాణిజ్యం కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకి అద్భుతమైనటువంటి అవకాశాలు. మహిళలకు మానసిక ప్రశాంతత, మహిళలకు కూడా వాహన యోగం అండి. ఈ వారం ప్రయత్నం చేయండి, దొరికిపోతుంది. విద్యార్థులు అద్భుతంగా చదువుతున్నారు, చాలా వైభవంగా ఉంటుంది అందరికీ కూడాను. రాజకీయ నాయకులకి పదోన్నతి చక్కగా జరుగుతుంది. పశ్చిమ దిశగా ప్రయాణం చేయండి. ఆంజనేయ స్తుతి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామికి ఎర్రచందనం పెట్టి ఆకు పూజ చేయించండి. అద్భుతంగా అరటి పండ్లు పేదవాళ్ళకి దానమియ్యండి. 6 అనే ఒక సంఖ్యతో మీరు ముందుకు వెళ్ళండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోండి. మంగళవారం, ఆదివారం మీకు చాలా కలిసి వస్తుందండి. ఇంకనూ మీ యొక్క గ్రహంలో సకల దోషాలు తొలగడానికి మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వేసి సకల దోషాలు తొలగి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన వారు మీరు కన్యా రాశి వారుగా పరిగణించబడుతుంది. ఈ కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభాశుభ ఫలాలను, అనుకున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులకు సంతోషం కలుగుతుంది. ఈ వారం అద్భుతం, స్టార్టింగే బాగుంది. మీరు సేవల సమర్థనలో వెలుగుస్తారు, ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారడం విశేషం. ఈ వారం బాగుందని మీకు. ఆ మధ్యలో చాలా ఇబ్బంది పడ్డారు కదా, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తారు, చేపట్టిన కార్యక్రమాలు అవరోధాలు దొరుకుతాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది
మిత్రులు చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారండి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతారు. సొమ్ములకు ఇబ్బంది లేదు, తొలగిపోతాయి. పెండింగ్ బాకీలు సైతం వసూలు అవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం అవుతాయి. అత్తగారు మామగారు సైడ్ నుంచి మీ శ్రీమతి గారి దగ్గర నుంచి ఏమో వస్తున్నాయో ఆస్తులు అడగండి, వచ్చేస్తున్నాయి. మీ ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా విహారయాత్ర వెళ్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు, వారికి గౌరవ మర్యాదలను అందిస్తారు. వివాహాది వేడుకలు నిర్వర్తిస్తారు. మీ ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మీ నిర్ణయం మీ యొక్క గృహంలో శిరోధారం కాగలదు. సంతానం నుంచి కూడా సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుగా ఉంటుంది. రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణ దశగా అడుగులు వేస్తారు. పెట్టుబడులు సమకూరుతాయి. భాగస్వామితో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగాల్లో కోరుకున్న పదోన్నతి దక్కవచ్చు. మీ పై నమ్మకంతో ఉన్నవారందరూ కూడా ఆహా వీరిని నమ్ముకుంటే నాకు సమస్యలన్నీ తొలగి అద్భుతమైనటువంటి నాకు ఫలితాలు ఇస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్ముతారు. రాజకీయవేత్తలు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మహిళలకి సోదరుల నుంచి ఆహ్వానం వస్తున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటున్నారు. చక్కగా వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తున్నాయి. ఈ వారం అంతా కూడా తూర్పు దిశ ప్రయాణించండి. శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రం పఠించండి. మీ పక్కన ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట కానీ ఇటు పక్క ఇంకొకటి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడంతా కూడా ఈ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. చక్కగా పానకం బెల్లముతో తయారు చేసినటువంటి పానకాన్ని ఒక బిందెలో తయారు చేసి పేదలకి భిక్షులకు అందరికీ కూడా అందరికీ పంచండి. 7 అనే ఒక సంఖ్యతో మీరు ముందుకు వెళ్ళండి. ఆకుపచ్చ రంగు ఈసారి మీకు చాలా కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. ఇంకనూ మీకు జీవితంలో ఈ వారం అంతా కూడాను గురువారం శుక్రవారం మీకు కలిసి వస్తుంది. మీ యొక్క గృహంలోనూ మీ యొక్క దేవాలయంలోనూ మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి విజయాలు పొందండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. పేజీని లైక్ చేయండి. పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన వారు తులారాశి వారు. మీకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూద్దామనుకుంటే, ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు వర్తిస్తాయి. కొంచెం గత 4 వారాలుగా బాగా అద్భుతంగా ఉంది కదా, కొంత ఈ వారం జాగ్రత్త సుమా, కాస్త జాగ్రత్త సుమా. శ్రమ మరింత పెరిగి ఇబ్బందులు పడతారు. మిత్రులతో అకారణంగా తగాదాలు నెలకొంటారు. కాంట్రాక్టులు చివరికి కొంచెం ముందు వెనక్కి ఇబ్బంది వచ్చినా చేయి జారకుండా చూసుకునే అవకాశాలు చూస్తున్నారు. పలుకుబడి ఎంత ఉన్నా కొన్ని సమస్యలు పరిష్కరించడం విఫలం చెందుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆప్తుల సలహాలు తీసుకోండి. సొమ్ముకి ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. రుణయత్నాలు విఫలమవుతున్నాయి. ఆస్తులు షేర్లు విక్రయాలు స్తంభించిపోయి నిరాశపరుస్తున్నారు. ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. సంతానం నుంచి కొద్దిపాటి చికాకులు ఎదురై మానసిక ఆందోళన చెందుతున్నారు. వివాహాది యత్నాలు వాయిదా వేస్తారు. పెద్దల ఆరోగ్యంపై కొంత కలత చెందుతారు. భార్యాభర్తల మధ్యపై అపోహాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త 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 జాగ్రత్త. శారీరక రుగ్మతలు మరింత వేధిస్తాయి. వైద్య సేవలు పొందుతారు. వ్యాపారాల్లో అనుకున్న విస్తరణ కార్యక్రమంలో అవాంతరాలు, భాగస్వాములతో చిన్న చిన్న కలహాలు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఈ వారం అంతా కొంచెం వెయిట్ తీసుకొని, ఈ మధ్య బాగా స్పీడ్గా ఉన్నారు కదా, కొంత తీసుకోండి. కొన్ని మార్పులు ఇష్టం లేకుండా తప్పవు. రాజకీయవేత్తలు, కళాకారులకి ఒత్తిడులు పెరుగుతున్నాయి. మహిళలకి సోదరులతో మాట మట్టింపులు బాగా పెరుగుతున్నాయి. మాట మట్టింపులు కొంచెం జాగ్రత్త. విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ వారం. పరీక్ష సమయం కాబట్టి కాస్త బాగా. వ్యవసాయ మిత్రులారా, ఈసారి మీకు కొంచెం మిశ్రమ ఫలితంగా కనబడుతున్నాయి. 12 మండలకి కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఉత్తర దిశగా ప్రయాణం చేయండి. ఈ వారం మీరు చేయవలసిన పని ఏం తెలుసా? గం గణపతయే నమః. సైలెంట్గా ఉండడమే. అగ్రెసివ్గా ఏది చేయకండి. మంత్రం కూడా ఇలాగే చెప్పండి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు ఈ మంత్రాన్ని డైలీ జపం చేయండి. గణపతి దేవాలయంలో పోయి చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఒక 16 ప్రదక్షిణాలు గణపతికి చెయ్యండి. ఉత్తర దిశగా ప్రయాణం చేయండి. వైట్ డ్రెస్ని వేసుకోండి. 5 అనే నంబర్ని వాడండి. మంగళవారం, బుధవారం మీకు కలిసి వస్తుంది.
మీరు పోళీలు అంటారు చూసారా, భక్షాలు అంటారు చూసారా, భక్షాలు. ఈ భక్షాలు బెల్లపు దానిలో శనగపప్పు కొబ్బరి వేసినటువంటి ఆ పూర్ణంతో పెట్టినటువంటి భక్షాలు తయారు చేసి గణపతికి నైవేద్యం చేసి పేదలకు భిక్షులకి పంచండి. అన్ని విధాల ఇబ్బందులు తొలగుతాయి. ఇంకనూ మీ యొక్క గృహంలో సకల దోషాలు తొలగడానికి మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపాన్ని వెలిగించి సకల దోషాలు తొలగించి విజయం పొందండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన వారు వృశ్చిక రాశి వారుగా పరిగణించబడుతుంది. వీరికి ఈ వారం శుభాశుభ ఫలాలు ఎలా ఉన్నాయి? కొన్ని కార్యక్రమాల్లో మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందలేరు. ఈ వారం అంతా మీకు మిశ్రమ ఫలితం. విచిత్ర సంఘటనలు ఎదురు చూస్తారండి. మీరు ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రుల నుంచి కొన్ని విషయాలు ఒత్తిళ్లు పెరుగుతాయి. మీ సహనాన్ని పరీక్షించే కొందరు ప్రయత్నిస్తారు. తొందరపడవద్దు మిత్రమా, తొందరపడవద్దు. గం గణపతయే నమః. మీ సహనాన్ని పరీక్షించేది కొందరు ఎంత ప్రయత్నం చేసినా తరచూ మీరు మాట జారే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. వ్యూహ ప్రతివ్యూహాల్ని ఆచితూచి వ్యవహరించండి. రావాల్సిన డబ్బు అందడంలో జాప్యం, తద్వారా రుణాలు సేకరణ, షేర్ విక్రయాలను తొందరపాటు వద్దు. మిమ్మల్ని అపార్థం చేసుకొని కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తారు. అయితే నేర్పు ఓర్పుతో వ్యవహరించండి. భార్యాభర్తల మధ్య అపోహలు కలతలు తప్పకపోవచ్చు. కాస్త సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. చూడండి, ఇవన్నీ జాగ్రత్త. ఏమో అయిపోతుందని కాదు, జాగ్రత్త పడడానికి కోసం మాత్రమే. శ్రమాధిక్యంతో శారీరక రుగ్మతలు ఎదుర్కోవచ్చు. వైద్య సేవలు పొందవచ్చు. స్కిన్ ర్యాషెస్, తలనొప్పి, మైగ్రేన్. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినంత లాభం దొరకకపోవచ్చు. జాగ్రత్త. పెట్టుబడులు కాస్త నిరాశ అవుతుంది. ఉద్యోగరీత్యా ఇష్టం లేకుండా మార్పులు పొందవచ్చు. మీకు ఎక్కడనో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అవన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతుంది. పై స్థాయి వారి ఒత్తిడి బాగా పెరుగుతుందండి ఉద్యోగంలో. జాగ్రత్త. ఈ వారం అంతా కూడా పారిశ్రామికవేత్తలకు గందరగోళమైనటువంటి ఆలోచనలు. మహిళలకి మానసిక ఆందోళన లేదా మీ యొక్క వస్తువులు ఏదైనా దారిపోవడమో లేదా మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడమో జరుగుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. ఉత్తర దిశ మీకు బాగా కలిసి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం రావట్లేదా? లేదా వినండి, యూట్యూబ్లోనో దీంట్లో వినండి. లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ఇలా 3 సార్లు చెప్తే కూడా విష్ణు సహస్రనామం పారాయణం సంపూర్ణం చేసినంత ఫలితాన్ని దొక్కుతారు. మీకు దధ్యోదనం చేసి పేదలకి భిక్షులకి అందజేయండి. 2 అనే సంఖ్యతో మీరు ముందుకు వెళ్ళండి. తెల్లటి వస్త్రాలు ధరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు మీరు. మంగళవారం, శనివారం మీకు కలిసి వస్తుంది. ఇంకనూ మానసిక ప్రశాంతత పొంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి గృహంలోనూ దేవాలయంలోనూ మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి విజయాన్ని పొందుతారు. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదంకు సంబంధించిన వారు మీరు ధనుసు రాశి వారుగా ఉంటున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే అనుకున్న కార్యక్రమాల్లో అవాంతరాలు. శని యొక్క వీర్యం చాలా గొప్పగా ఉంది ఈ వారం. జాగ్రత్త. ఆరోగ్యంలో జాగ్రత్త, వ్యాపారంలో జాగ్రత్త, బంధుమిత్రులతో జాగ్రత్త, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనండి. కాంట్రాక్ట్లు ఇబ్బంది, దూర ప్రాంతాలకి ప్రయాణం లేదా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, విదేశీయ వాణిజ్యం దెబ్బ కొట్టడము, ఆస్తులు అగ్రిమెంట్లు కాస్త వాయిదా వేసుకొని షేర్ మార్కెట్లో అసలు ఎంటర్ అవ్వండి.
రాజకీయ నాయకులకు జాగ్రత్త, వ్యవసాయదారులకు జాగ్రత్త, విద్యార్థులకు జాగ్రత్త, భార్యాభర్తల అన్యోన్యతలు కాస్త జాగ్రత్త. రాజీ భావన అవలంబించండి, అన్ని చక్కబడతాయి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురుగుతూ ఉంటాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంటుంది. వ్యాపారులకి అంతా కూడా నిరాశగా ఉంది ఈ వారం అంతా కూడా. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవాళ్ళు కొంచెం పోస్ట్పోన్ అయ్యే కనబడుతున్నాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వార్తా శ్రవణం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా అమ్మవారు దుర్గామాతకు ప్రార్థన చేసుకోండి. ఓం కనకదుర్గాయై నమః, ఓం కనకదుర్గాయై నమః, ఓం కనకదుర్గాయై నమః అని చెప్పి పారాయణించండి. దుర్గా సప్తసతి వినండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. 8 ప్రదక్షిణాలు చేయండి. పులిహోర, చక్కటి పులిహోర, ఆవ పిండితో తయారు చేసినటువంటి పులిహోరను పేదవాళ్ళకి దానం ఇవ్వండి. పశ్చిమ దిశగా ప్రయాణం చేయండి. 8 అనే నంబర్ని వాడండి. రెడ్ లేదా మెరూన్ కలర్ని ఈ వారమంతా కూడా వాడకానికి ప్రయత్నం చేయండి. ఈ వారమంతా కాస్త ప్రశాంతంగా దైవారాధన చేస్తూ ఉండండి. మీకు అన్నీ కూడా కలిసి వస్తుంది. శనీశ్వరుని నమస్కారం చేసుకోండి. శని బాధ కూడా కొంచెం తొలగుతుంది. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి విజయం పొందుతారు. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. పేజీని లైక్ చేయండి. పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన వారు మీరు మకర రాశి వారుగా ఉంటున్నారు. ఈ వారం మీకు ఎలా ఉంది? శుభాశుభ ఫలితాలు చూద్దాం. కొత్త విషయాలు గ్రహిస్తారు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. అద్భుతంగా ఉంది ఈ వారం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు ఆటంకాలు తొలగి కొంటారు. యత్నకార్య సిద్ధి అవుతుంది. మీకు అప్రయత్నంగా సొమ్ములు అందుతాయండి. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ములు సైతం అందుతారు. ఇంకేం కావాలి మీకు? రుణబాధలు తొలగుతాయి. షేర్ విక్రయాలు కూడా లాభిస్తాయి. కుటుంబంలో అందరూ మీ మాటే వేదంగా భావిస్తారండి. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహం, ఇంట్లో వివాహం కాని పిల్లలు ఉంటే వారికి వివాహం కలిసి వచ్చే కనబడుతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతున్నాయి. ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. వ్యాపారంలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులకు డోకా ఉండదు. విస్తరణలో విజయం సాధిస్తారు. వాణిజ్యం, విదేశీ వాణిజ్యం కూడా పొందుతారు. ఉద్యోగాలు లోపాలెన్నై ఉన్నా అవన్నీ కూడా కొట్టుకోపోయి పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహం పొందుతారు. ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి. రాజకీయవేత్తలు సత్తా నిరూపించుకుంటారు. నేనున్నా, నాది అన్నట్టుగా కొత్త పదవులు దక్కుతాయండి మీకు. అద్భుతం. మహిళలకు ఆస్తి లాభాలు కలిగి వస్తున్నాయి. విద్యార్థులు చక్కగా చదువుతున్నారు. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారం కనబడుతున్నాయి. ఉత్తర దిశగా మీరు అన్ని కూడా చేసుకోండి. ఆదిత్య హృదయం, ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఉదయం లేవగానే సూర్యుడికి ఒకసారి నమస్కారం చేయండి. గోధుమల దానం ఇవ్వండి. ఆవులకి పచ్చగడ్డి వేయండి. 6 అనే ఒక నంబర్తో ఈ వారమంతా కూడా చేయండి. పింక్ కలర్ డ్రెస్ వాడండి. అద్భుతంగా ఉంటారు ఈ వారమంతా కూడా. ఇంకను సకల దోషాలు తొలగడానికి మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వేయండి. సకల దోషాలు తొలగి విజయం పొందుతారు. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. పేజీని లైక్ చేయండి. పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములకు జన్మించిన వారు మీరు కుంభరాశి వారుగా ఉంటున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి చూద్దాం. వ్యయ ప్రయాణాలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొంచెం ముందు వెనక కష్టమో నష్టమో పడి ఎలా నేను సాధించేశాను రా బాబు, గట్టెక్కేశాను అని మిత్రులు శత్రులుగా మారే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఈ వారం అంతా కూడా కాస్త ఆచితూచి వ్యవహరించండి.
ప్రతి నిర్ణయంలోనూ నిదానం అవసరం. పెద్దవాళ్ళ దగ్గర సలహాలు పొందండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎక్కువ మీ శక్తియుక్తులు వృధా కాగలవు, ప్రయత్నం చేయండి, చక్కగా చేయండి. ఇంటి నిర్మాణాలు, అవాంతరాలు, పర్మిషన్స్ రాకపోవడాలు ఇవన్నీ ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. నిరుద్యోగులకి తమ ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. కాస్త ఈ వారం సొమ్ముకు ఇబ్బందులు పడతారు. స్నేహితులను ఆశ్రయించి సహాయం కొడతారు. కొంత సొమ్ము చేజారవచ్చు. కుటుంబంలో అందరితోనూ వివాదాలు నెలకొంటాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అపోహలు, చిన్న చిన్న అపోహలతో పెద్ద గొడవగా మారిపోతుంది. దాన్ని జాగ్రత్త పడండి. సంతానం నుంచి లేనిపోని సమస్యలు వస్తున్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఆరోగ్యం కొంత నలత చెందుతుంది, అయితే వైద్య సేవలు ఉపశమనం పొందుతారు. వ్యాపారం మరింత విస్తరింపజేయడానికి ప్రయత్నం చేసేవన్నీ కాస్త పోస్ట్పోన్ అవుతున్నాయి. భాగస్వాములతో తగాదాలు, పార్ట్నర్షిప్తో తగాదాలు వస్తున్నాయి. ప్రతిస్తంభన తప్పదు, జాగ్రత్త. విడిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో పనిభారంతో సతమతం అవుతారు. ఉన్నతాధికారులు ఒత్తిడికి తలగి పరిస్థితి వాళ్ళకి వినక తప్పదు. అలాంటి పరిస్థితి, కాస్త జాగ్రత్త పడండి. పారిశ్రామికవేత్తలో పర్యటనలో ఆటంకాలు, జాగ్రత్త. మహిళలకి సోదరి సోదరులతో కలహాలు. విద్యార్థులు చాలా శ్రమపడి చదవాలి. పిల్లలు పరీక్షా సమయం, కాస్త జాగ్రత్త. జ్ఞాపక శక్తిని పెంచుకోండి. సరస్వతి ఆరాధన చేయండి పిల్లలు. తూర్పు దిశ మీకు బాగా కలిసి వస్తుంది. శ్రీరామస్తోత్రాన్ని పఠించండి. రామా శ్రీరామ్, శ్రీరామ్ జై శ్రీరామ్, ఏమేమి అనిపిస్తే అవన్నీ కూడా పారాయణం చేయండి. వడపప్పు ఉంటుంది చూసారా, పెసరపప్పుని నానబెట్టి నిమ్మకాయ పిండి ఉప్పు వేసి అందరికీ, పేదవాళ్ళకి అందరికీ పంచండి. వడపప్పు దానం చేయండి. 7 అనే నంబర్ని మీరు వాడండి, అన్నీ మీకు కలిసి వస్తుంది. 7 నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఆకుపచ్చ రంగుని వాడండి. ఈ వారం ఆకుపచ్చ రంగంతా కూడా కొంచెం వాడండి. మంగళవారం, శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది, ప్రయత్నించండి. ఇంకనూ ఏ దోషాలు కూడా లేకుండా ఉండడానికి మీ యొక్క గృహంలోనూ దేవాలయంలోనూ మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వెలిగించి సకల దోషాలు తొలగి విజయాన్ని పొందండి. విజయోస్తు. మా ఛానల్లో ప్రచారమయ్యేటువంటి కార్యక్రమాలు మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, పక్కన కనబడుతున్న గంట గుర్తుని ఒకసారి క్లిక్ చేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన వారు మీరు మీనరాశి వారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆప్తుల సలహాలు పాటిస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు సాధించేందుకు బంధువులు సహకరిస్తారు. కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ప్రతిభావంతమైనటువంటి వెలుగులోకి వస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిరకాల మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావాల్సిన డబ్బులు చేతికంది అవసరాలు తీరుతాయి. ఎంత అద్భుతమండి! ఈ వారం అంతా కూడా మీకు రుణాలు తీరుతాయి, ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో అందరి ప్రేమాభిమానాలు పొందుతారు. మీ నిర్ణయాలకి ఆమోదం లభిస్తుంది. ఒకరి వివాహ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. మీ గృహంలో ఒక వివాహం నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రుగ్మతల బాధల నుంచి ఉపశమనం పొందుతారు. కోర్టు వ్యవహారాలు క్రమేశిలా చూస్తాయి. నూతన పెట్టుబడులు పొందుతాయి. వ్యాపారాల్లో కూడాను, ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు. మీ సత్తా చాటుకుంటారు. విధుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయండి. అద్భుతం. 1, 2 రాజకీయ నాయకులకి అద్భుతం, కళాకారులకి అద్భుతం. మహిళలు మంచి గుర్తింపు పొందుతారు సమాజంలో. విద్యార్థులు చాలా చక్కగా చదివి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులకి కూరగాయలు కానీ పండ్ల రకమైనటువంటి పంటలు ఈసారి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందజేస్తున్నాయి. దక్షిణ దిశగా ప్రయాణం చేయండి. ఏదైనా ప్రారంభం చేయాలనుకుంటే దక్షిణ తీసుకోండి. శివాష్టకం పఠించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేయండి. ఎక్కువ శాతం 5 అనే ఒక నంబర్ని మీరు వాడండి. ఈ వారం అంతా కూడాను 5 అనే నంబర్ని మీరు ఎక్కువ శాతం మీరు వాడండి. పసుపు రంగు, లేత పసుపు రంగుని ఈ వారం అంతా కూడా ఎక్కువ శాతం మీరు వాడండి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. పెరుగు, గడ్డ పెరుగుని పేదవాళ్ళకి పంచిపెట్టండి. శివాలయాలకు వెళ్ళి 16 ప్రదక్షిణాలు శివుడికి ప్రదక్షిణం చేయండి. గురువారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఈ వారంలో కూడాను అన్ని సమస్యలు తొలగి ఆనందంగా ఉంటారు. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి మూలికా తైలంతో దీపం వెలిగించండి. నవమూలికా ధూపంతో ధూపం వెలిగించి సకల దోషాలు తొలగి విజయం పొందండి. విజయోస్తు.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.